యువతను కానీ అనేక రకమైన ఇబ్బందులు పెట్టి వేధింపులకు గురేసిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు. మేము అక్కడ ఈటల రాజేందర్ గారిని వద్దని వెళ్ళగొడుతూనే ఇక్కడ మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేయడానికి వచ్చిండు. అతని గురించి నిజాలు చెప్పాలంటే ఇప్పుడు మా దగ్గర ఆధారాలు సివిల్ సప్లై 5,000 కోట్ల స్కామ్. ఎంత పెద్ద కుంభకోణం అంటే ఇది ఎవరు తెలియనిది. గతంలో ఇది కొంత విచారణ చేసి ఏదైతే ఆఫీసరో వాళ్ళ దృష్టి తీసుకొస్తే ఈయన వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసిండు. దీన్ని మళ్ళొకసారి మీరు ఎంక్వైరీ చేయగలరు. దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ మీకు అందరికి ఇస్తాను. ఈ 5,000 కోట్ల స్కామ్ ఏంటంటే ఈటల రాజేందర్ గారు చాలా తెలివిగా తప్పించుకునే వ్యక్తి. మీదికి అమాయకతంగా కనబడ్డా కూడా అతనికి అన్ని రాజకీయ వ్యక్తులతో సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఆ టైంలో ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తి, అధికారంగా ఉన్న వ్యక్తి గారు ఏం చేయలేదు. అతన్ని అనేక రకమైన అవినీతి చేసిన వ్యక్తి అతను. ఈటల రాజేందర్ గారు సివిల్ సప్లైలో 5,000 కోట్ల స్కామ్ ఏంటంటే ఏదైతే మాది కొత్తగా ఏర్పడే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి మా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉందని కొన్ని వేల కోట్లు అప్పు తీసుకురావడం జరిగింది. అది తిరిగి కట్టకుండా కూడా అది ఈయన అకౌంట్లో వేసుకొని ఈయన వాడుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే మన ప్రాంతంలో ఈ మిల్లర్స్కు మరియు మధ్యధరలకు 15 రూపాయలకు కింటా చొప్పున కొనిపించి దాన్ని దొంగ సర్టిఫికేట్లు కేటాయించి దాన్ని ఒక దొంగ రసీదులు తయారు చేసి 30 రూపాయలకు అమ్మి అవి ఒక 1500 కోట్లు ఈయన అకౌంట్లో వేసుకున్న వ్యక్తి. ఇలాంటి అన్యాయాలు, ఇలాంటి అక్రమాలు ఎన్నో చేసిన వ్యక్తి ఈటల రాజేందర్ వ్యక్తి. ఇంకా బయటికి రాని నిజాలు, ఈటల రాజేందర్ అంటే బయటికి రాని నిజాలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నేను పక్కన ఉన్న చూసిన వ్యక్తిని కాబట్టి చెప్తున్నాను. ఎన్నోసార్లు నేను మొరబెట్టుకున్నాను, ఇలాంటి చేస్తే రేపు మన రాజకీయంగా ఎదగం అని చెప్పినా కూడా మార్చుకోలేదు. అట్లా ఇలాంటి వ్యక్తి దగ్గర ఉండడం కరెక్ట్ కాదని నేను ఒకరోజు ప్రశ్నిస్తే నన్ను అనేక రకంగా ఇబ్బంది పెట్టి నన్ను వేరే వాళ్ళతోని బెదిరింపులకు గురి చేసి నన్ను అక్కడ నుండి ఆయన చేసే పనిలో ఏదైతే నేను ప్రశ్నిస్తానని చెప్పేసి నాకు అక్కడ నిలబడడం జరిగింది. ఆ తర్వాత నేను చాలాసార్లు కొన్ని ప్రెస్ మీడియా కూడా చెప్పాను, అవి బయటికి ఎక్కువ రాలేకపోయింది. ఎందుకంటే ఆయన అధికారం ఉన్నాడు కాబట్టి ఆయన అధికార బలంతో వాళ్ళందరినీ ఆఫ్ చేసిండు. సో మాతో కూడా మా మిత్రులు కూడా చాలా మంది ఇబ్బంది పడే వ్యక్తులు ఉన్నారు. నేను స్పెసిఫిక్గా చెప్పేది అంటే ఈటల రాజేందర్ అనే వ్యక్తి మా ప్రాంతంలో అనేక మంది దళితులను కానీ, కుల సంఘాలను కానీ, మహిళలను కానీ చాలా వేధింపు గురేసి చాలా ఇబ్బంది పెట్టిన వ్యక్తి. గతంలో చూసుకుంటే అయితే ఒక ఎంపీటీసీని కూడా చంపించిన వ్యక్తి, నేర చరిత్ర ఎక్కువ ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్. ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక ప్రవీణ్ యాదవ్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను కూడా ఈయనకు అనుకూలంగా హాస్పిటల్లో పనిచేస్తున్న డాటా అయితే ఏది ఇవ్వలేదో దానికి సంబంధించిన ఆ డాటా ఇవ్వకపోతే అతన్ని కూడా పోలీసు వాళ్ళకి చెప్పించి ఇరికించి కొట్టిపించి అనేక రకంగా ఇబ్బంది పెట్టి చంపించిన ఘనత ఉన్న ఈటల రాజేందర్ గారికి. దయచేసి మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఈ మల్కాజ్గిరి అయితే మీరు అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఇక్కడ కీలకంగా ఉన్న నాయకులందరికీ చెప్తున్నది ఏంటంటే ఈటల రాజేందర్ మాయ మాటలు మీరు నమ్మొద్దు. ఈటల రాజేందర్ అనే వ్యక్తి చాలా కిరాతకుడు. ఎందుకంటే అతని దగ్గర కీలకంగా నేను ఉన్న వ్యక్తిని కాబట్టి చెప్తున్నాను. ఆయన మాటలకు మీరు మోసపోకండి. ఇది మీకు ఎవిడెన్స్ సహా ఇంకా చాలా ఉన్నాయి. అంటే మనకి ఇప్పుడు ప్రతి దానికి ఆధారాలు కావాలి కాబట్టి మా దగ్గర చాలా కష్టపడి సంపాదించిన ఆధారాలు ఉన్నాయి. అవి కొన్ని మీకు మీ మీడియా వాళ్ళకి వీడియో పంపిస్తాను, మీరే చూడండి ఆయన ఎలాంటి వ్యక్తి అనేది. ఇతను ఇప్పుడు బీజేపీ పార్టీ పోవడానికి కారణం మెయిన్ ఏంటంటే ఈ స్కీమ్ నుండి తప్పించుకోవడానికి అమిత్ షా దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళ మీద పడి అతని దగ్గర ఈరోజు పదవి తెచ్చుకొని ఈ జైనింగ్ కమిటీ అని ఒకటి తెచ్చుకొని ఈరోజు అనేక రకంగా జైనింగ్ కమిటీ అని చెప్పేసి ఒక్కరు కూడా జైన్ చేయకుండా బీజేపీ పార్టీ కండ కప్పుకొని బీజేపీ పార్టీలో పోయిన వ్యక్తి కిరాతకుడు ఇవ్వాలంటే ఈటల రాజేందర్ వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని మీరు ఇలాంటి మాయ మాటలు, ఇలాంటి మోసపోయే మాటలు ఈ మల్కాజ్గిరి ప్రజలు నమ్మద్దని మేము ఇక్కడ రావడం ముఖ్య కారణం ఏంటంటే మా దగ్గర మాకు చేసిన అన్యాయం, మమ్మల్ని పెట్టిన ఇబ్బంది, ఆయన గెలిచిన తర్వాత ఇక్కడ మల్కాజ్గిరిలో సెంటు భూమి కూడా మిలేది. మా దగ్గర అంత ఇబ్బంది పెట్టింది కాబట్టి ఇక్కడ మల్కాజ్గిరి ప్రజలకు మేము కావాలని తెలియజేయడం కోసమే మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ వేయడం జరిగింది. కేవలం మల్కాజ్గిరి ప్రజలు మీరు అర్థం చేసుకోవాలి, ఈటల రాజేందర్ దగ్గర పనిచేసి కీలకంగా ఉన్న వ్యక్తులు మేము, ఆయన అరాచరిగా మాకు తెలుసు కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ సరైన వ్యక్తులకు ఓటేయండి. కానీ ఈటల రాజేందర్ లాంటి వ్యక్తికి మీరు ఓటేస్తే మీ ప్రాంతంలో మీకు